ఇది చిత్రగుప్త దేవాలయం వచ్చేసి మన ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ లో ఇది ఒకటే దేవాలయం. లక్నోలో, మళ్ళీ లక్నోలో, కాంచీపురంలో, మళ్ళీ మన తెలంగాణ, హైదరాబాద్ లో ఇక్కడ అన్నమాట. ఈ దేవాలయం కట్టేసి 450 సంవత్సరాల దేవాలయం. అప్పట్లో నిజాం పరిపాలించిన దేవాలయం అనమాట. స్వామివారికి అప్పుడు వాళ్ళు ప్రతిష్టాపన చేసి స్వయంభూయం కాదు, ప్రతిష్టాపన చేసిన దేవాలయం. అప్పట్లో స్వామివారికి బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి. రావుకేతు దోషాలు, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వివాహం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా 7 బుధవారాలు అభిషేకాలు చేస్తారు. స్వామివారి సంఖ్య 7 అన్నమాట. స్వామివారికి 2 భార్యలు. ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి, 4 కొడుకులు. సెకండ్ భార్య పేరు వచ్చేసి దక్షిణావతి, 8 మంది కొడుకులు. ఈరావతి భార్యకి 12 మంది సంతానం. స్వామివారి దినం వచ్చేసి బుధవారం. స్వామివారి సంఖ్య వచ్చేసి 7. బుధవారం. అందుకనే మామూలుగా అన్ని దేవాలయాలలో 3 ప్రదక్షిణలు ఉంటాయి, ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేస్తారు. అలా అనమాట. బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి అనమాట. రావుకేతు దోషం ఉన్న, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. అలా 7 బుధవారాలు అభిషేకాలు చేస్తారు. అలా అభిషేకం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4, 6, 8 అనమాట. 3 బ్యాచెస్ ఉంటాయి అనమాట. బుధవారం రోజు ధోతి కండవ కట్టుకుని జెంట్స్ కి లోపల పంపిస్తాం అనమాట. ఆడవాళ్ళని అలౌ చేయం. అయితే ఆడవాళ్ళని ఎప్పుడు అలౌ చేస్తామంటే చిత్రగుప్తుని పుట్టినరోజు ఉంటది, యమద్వితీయ దీపాలు అయిన 2 రోజుల తర్వాత అప్పుడు చిత్రగుప్తుని పుట్టినరోజు లేడీస్ కి ఎంట్రీ ఉంటది అనమాట. ఏప్రిల్ నెలలో కూడా ఏదో పండగ చేస్తారు అని చెప్పేసి విన్నాము. ఏం లేదు, రాముల వారి కళ్యాణం చేస్తాం. రాముల వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, రాముల వారి కళ్యాణం చేస్తాం అన్నమాట. అలా చిత్రగుప్త ఉద్యాపన అని ఉంటది. పౌర్ణమి రోజున ఆ చిత్ర పౌర్ణమి నార్మల్ గా పూజ చేస్తాం. ఇంకోటి చిత్రగుప్త ఉద్యాపన ఏంటంటే సంవత్సరం ఇంట్లో నోము చెల్లించుకుంటారు అన్నమాట. సంవత్సరం 365 రోజులు సప్తమి నాడు నోము పట్టుకుంటారు. చిత్రగుప్త స్వామి వారికి నోము పట్టుకొని 365 రోజులు ఇంట్లో నోము చెల్లించుకుంటారు. చిత్రగుప్తుకి సంబంధించిన అచ్చులు, పీటే, ముగ్గు, జాలి, గౌరమ్మ ఇవన్నీ చేసుకుంటారు అనమాట. చేసుకుని పూజ చెల్లించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పూజ పూర్తి చేసుకుంటారు అనమాట. అంటే చిత్రగుప్తుని దేవాలయం చూడడమే ఫస్ట్ టైం అంటే ప్రత్యేకత, అంటే చూడడమే ప్రత్యేకత. అంటే వారి గురించి వాళ్ళ స్టోరీ ఉంటుంది అనమాట. చిత్రగుప్త ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథ ఎట్లా ఉంటుందో, కేదారేశ్వరం కథ ఎట్లా ఉంటుందో, చిత్రగుప్త స్వామి కథ కూడా అలా ఉంటుంది అనమాట. అట్లా 365 రోజులు ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి సాహిత్యం, స్వయం పాకం పంతులు గారికి దానం ఇస్తారు. 2 చారీలు, బ్లౌజ్ పీసులు, అమ్మవార్ల కొడ్డు బియ్యం పోస్తారు. అలా అనమాట.